ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి అండి. పుల్ల పుల్లగా, కారం కారంగా సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అంత కమ్మగా ఉండే దీని తయారీ చూద్దామా. పెరుగులోకి కానీ మజ్జిగన్నంలో కూడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేను ఒక 25 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా. ఈ 25 నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఒక గంట ఆరిన తర్వాత నిమ్మకాయల్ని నేను ఒక 18 కాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని మిగతా 6ని ఈ విధంగా కట్ చేసుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. మొదట కట్ చేసిన చిన్న ముక్కల్లోకి చూస్తున్నారు కదా. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్టీల్ బాటిల్లో వేయకూడదండి. నేను ఈ డబ్బాలో వేస్తున్నాను. వేసి ఇందులో ఒక 1/2 చెంచా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత రసం తీసి పెట్టుకున్న నిమ్మకాయ ఇవి ఉన్నాయి కదా, నిమ్మకాయ రసం ఉంది కదా, అది కూడా పోసేసుకొని శుభ్రంగా ఉప్పుని మన కాఫీ గ్లాసులు ఉంటాయి కదండి ఇంట్లో, చూస్తున్నారు కదా, దీంతో 4 గ్లాసుల వరకు ఉప్పును వేసాను. చూస్తున్నారు కదా. ఉప్పును వేసుకొని కొలుసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. మీరు ఒకవేళ రాక్ సాల్ట్ వాడేటట్టయితే రాక్ సాల్ట్ని కూడా సేమ్ మెజర్మెంట్లో వేసుకోవచ్చండి. నేను 4 కాఫీ గ్లాసులు సాల్ట్ వేసుకొని ఇవన్నిటినీ కలిసే విధంగా ఒకసారి నీట్గా కలుపుకొని, కొంచెం పెద్దదే తీసుకోండి గిన్నె అనేది, లేదంటే కలపడానికి మనకి వీలవ్వదు. నేను కొంచెం పెద్ద డబ్బా తీసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 రోజుల పాటు దీన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ పక్కన ఉంచుకోవాలి. తర్వాత 4 రోజుల తర్వాత ఈ విధంగా మనకు ముక్కలు అనేవి రెడీ అవుతాయి. చూస్తున్నారు కదా. ఈ విధంగా రెడీ అయిన వాటిల్లోకి నేను ఏ కప్పుతో అయితే సాల్ట్ తీసుకున్నానో అదే కప్పుతోటి 3 కప్పుల కారపొడిని కూడా వేసుకున్నానండి. ఖచ్చితంగా 3 కప్పుల కారం. ఇందులో ఉప్పు కానీ ఇంకేం ఉండదండి, ఓన్లీ మిర్చి పౌడర్ మాత్రమే వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మెంతుల్ని ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పొడి కొట్టుకొని ఆ పొడిని కూడా పచ్చడిలో ఈ విధంగా నిమ్మకాయ పచ్చడిలో వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. తడి లేకుండా చూసుకోవాలండి. తడి తగిలితే మాత్రం పచ్చడి బూజు పట్టిపోతుంది. చూస్తున్నారు కదా. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కావాలంటే మీరు దీన్ని తిరగమాత కూడా వేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్గా ఎంచక్కా ఉండి నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.